అన్నం తినే ప్రతి ఒక్కరూ తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు. ఆకాశంలో వాయువు, వాయువు నుండి అగ్ని, అగ్ని నుండి జలం, జలం నుండి పృథ్వీ. పంచభూతాల సృష్టి క్రమం ఇది. పృథ్వీ నుండి ఔషధాలు, ఔషధాల నుండి అన్నం, అన్నం నుండి ప్రాణం ఉద్భవించాయి. అన్నమే ప్రాణం. అందుకే అన్నాన్ని పరబ్రహ్మంగా భావించాలి. అన్నం లేకుండా ఎక్కువ కాలం ప్రాణం నిలబడదు. అన్నాన్ని పారవేయకూడదు, ప్రశంసించాలి. అన్నాన్ని వృద్ధి చేసుకోవాలని తైత్తిరీయోపనిషత్తు చెబుతోంది. అన్నం వల్లనే ప్రాణరక్షణ, శరీర రక్షణ, ప్రాణ శరీరాల రక్షణ జరిగితేనే మానవుడు సాధకుడు కాగలుగుతాడు. అన్నమును నిషేధింపరాదు. అన్నము ఉండి కూడా లేదని చెప్పడాన్ని నిషేధమంటారు. ఇంటికి వచ్చిన అతిథికి భోజనం లేదనక సిద్ధంగా ఉన్న అన్నాన్ని అతిథికిచ్చుట గృహస్థుల ధర్మం. నీరు భోజ్య వస్తువులలోనిది కాబట్టి నీరు కూడా అన్నమే. నీరు జీవనాధారం. అన్నాన్ని తినేది అగ్ని. అది మనలోని జఠారాగ్ని. జలాగ్నులు పరస్పరాశ్రితాలు. అంటే నీటిలోన అగ్ని, అగ్నియందు నీరు ఉన్నాయి. అన్నార్థుల ఆకలి తీర్చడానికి అన్నమును ఎక్కువగా సమకూర్చుకోవాలి, పోగు చేసి పెట్టుకోవాలి. అన్నాన్ని ఎక్కువగా దానం చేయాలి. దానం చేసే గుణం ఉన్నవారికే సకల ఐశ్వర్యాలు లభిస్తాయంటోంది యజుర్వేదం. కేవలాఘో భవతి కేవలాది. తన పొట్టను మాత్రమే నింపుకునేవాడు పాపాన్నే ఒడిగట్టుకుంటాడు. ఎవడు కేవలం తన కోసమే అన్నం వండుకుంటాడో వాడు నరకం పొందుతాడని శుక్రనీతి సారం చెబుతోంది. అతిథి లేకుండా భోజనం చేయడం కేవలం పాపాన్ని భుజించినట్లే అంటోంది విష్ణు పురాణం. ఒకానొకప్పుడు శునకపుత్రుడైన శౌనకుడు, కక్షసేనుని కుమారుడు అభిప్రతారి భోజనం చేయడానికి కూర్చుంటారు. వారికి భోజనం పెట్టే సమయంలో ఒక బ్రహ్మచారి వచ్చి అన్నం కోసం యాచిస్తాడు. వారు ఆ బ్రహ్మచారికి భిక్ష వేయకపోవడంతో ఈ బ్రహ్మాండంలో గొప్పవి 4 ఉన్నాయి. అవి అగ్ని, సూర్యుడు, చంద్రుడు, జలం. ఈ 4ంటిని వాయువు తనలో ఇముడ్చుకుంటోంది. అట్లే పిండమున, శరీరమున వాక్కు, నేత్రం, శ్రోత్రం, మనసు అనే 4 ఇంద్రియాలు ముఖ్యమైనవి. ఈ 4ంటిని ప్రాణం తనలో ఇముడ్చుకుంటోంది. వాయువు, ప్రాణం, ప్రాణం మిగిలిన వాటిని తమలో కలుపుకొనుటకు చూస్తుంటాయి. సచిదానంద స్వరూపుడైన పరమేశ్వరుడు అఖిల భువనాన్ని ఏలుతూ తానే రక్షకుడు, భక్షకుడు అవుతున్నాడు. అట్టి దేవుని మహిమ చేతనే పిండమున ప్రాణము, బ్రహ్మాండమున వాయువు తమ స్వీయ కర్మలను చేస్తున్నాయి. అంతటా ఉండి వెలుగుతో అన్నిటిని అందజేస్తున్న ఆ పరమపురుషుణ్ణి ఈ మనుష్యులు గుర్తించరు. ఈ అన్నం ఆ దేవత కోరికే, ఆ ప్రాణరూప బ్రహ్మము కొరకే నేను అన్నము అర్థించాను. కానీ మీరు ఇవ్వలేదు. మీరు అన్నం ఇవ్వనిది నాకు కాదు, ఆ ప్రాణరూప బ్రహ్మానికే అన్నం ఇవ్వకుండా తిరస్కరించారు అని చెప్పాడు ఆ బ్రహ్మచారి. దీంతో వారికి జ్ఞానోదయం కలిగి అతడికి భిక్ష పెట్టారు. అందరిలోనూ ఉండే జీవాత్మే ఆ పరమాత్మ అని, ఆ పరమాత్మే అన్ని దిక్కులకు వ్యాపించి అన్నాన్ని గ్రహిస్తున్నాడని, కాబట్టి అన్నార్థులకు లేదనకుండా అన్నం పెట్టాలని తెలిపే కథ ఇది. ఇక నుండి ఎవరైనా అన్నం యాచిస్తే వారికి లేదనకుండా పెట్టండి. ఆ మహాశివుడి దీవెనలు ఎల్లప్పుడూ మనతో ఉంటాయి. ఓం నమః శివాయ. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.